హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్యాస్ డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇక్కడ టీ కూడా పెట్టేశాను. ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంట్లో ఒక ట్రిప్కి అయితే 20 ఇడ్లీ వరకు వస్తుంది. నేనైతే ఇక్కడ 15 ఇడ్లీ వరకు వేసాను. ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది. నేను ఇంకా ఇడ్లీ కూడా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో అయితే పెట్టాను. ఇక్కడైతే మిగిలిన ఇడ్లీ బ్యాటర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీలోకి అయితే పల్లీల చట్నీ అయితే చేశానండి. ఇంకా ఇడ్లీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పల్లీల చట్నీ చేశాను కదా, తాలింపు వేస్తే బాగుంటుంది. అందుకే తాలింపు అయితే వేస్తున్నాను. ఇంకా టిఫిన్ తినేసి మార్కెట్కి వెళ్ళాల్సిన పని అయితే ఉంది. అందుకే ఇంకా వీడియో అయితే తీయలేదండి. ఇంకా గిన్నెలు అవి కడిగేసుకొని నెక్స్ట్ ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను రొయ్యలు తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇక్కడ చేపలు కూడా ఉంటాయి, లైవ్ ఫిష్. అవి బతికి ఉన్న చేపలు ఏమంటే అమ్ముతారు. నేనైతే ప్రాన్స్ అయితే తీసుకున్నాను. ఈ కేజీ వచ్చేసి 350 అలా చెప్పారు. వాళ్ళే చేసి క్లీన్ చేసి ఇస్తారు. ఇది 30 ఏమన్నా కాయ 10 రూపాయలు. ఇంక ఇక్కడ రొయ్యలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. నెక్స్ట్ రొయ్యలు అయితే పేగు తీసుకొని ఇంటి దగ్గర మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. వాళ్ళైతే పేగు తీసి ఇవ్వలేదు. ఇందులో కొంచెం వాటర్ అలాగే కొంచెం పసుపు వేసి వేడి చేస్తే మనకి కూర వండేటప్పుడు నీచు వాసన అనేది రాదు. ఎందుకంటే రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రొయ్యలు చూస్తే నాకు చాలా తక్కువ అనిపించాయి. ఇంకా ఇందులో ములంకాయ వేసాను. ములక్కాడ రొయ్యలు ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత తక్కువ ఉన్నాయో. అసలు కేజీ 350 అంటే చాలా వేస్ట్. ఇంకా ఏం చేస్తాం తీసేసుకున్నాక ఇంకా ఇందులో ములంకాడ వేసి నేను రొయ్యలు ములంకాడ అయితే ఇగురు చేస్తున్నాను. మీ ఊర్లో కూడా రొయ్యలు కాస్ట్ ఇంతే ఉంటుందా, ఇంకా తక్కువ ఉంటుందా అనేది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ కూర అయితే వండేస్తున్నాను. ఒక పక్క చారు కూడా పెట్టేసుకున్నాను. గ్రేవీ కాబట్టి చారు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు చారులా పెట్టేశాను, త్వరగా అయిపోతుంది కదా అని. వంట చేస్తున్నప్పుడే ఇంకా వంటకైన గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా లోపల పని చేసుకుంటే ఉరుముల సౌండ్ అయితే వస్తుంది. బయట అయితే బట్టలు ఆరేసాను. ఇంకా అవి అయితే తీసేసి ఇంకా లోపల అయితే వేసేద్దామని బయటకు అయితే వెళ్ళాను. చాలా మబ్బు అయితే వేసేసింది. ఇంకా సడన్గా అయితే వర్షం కూడా పడిపోతుంది. అందుకని నేను ముందుగా బట్టలు అయితే తీసేసి ఇంకా లోపల అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూడండి అసలు 350 రూపీస్ రొయ్యలు అంటే ఎంత కూర అయిందో. ఇంకా లంచ్ కూడా చేసేస్తున్నాను. ఇక్కడ భోజనం చేసేసాక ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇంకా చాలా నల్లగా అయితే మబ్బు అయితే వేసేసింది. వర్షం అయితే చాలా గట్టిగానే పడేలా ఉంది.